మార్గశిర మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని సఫల ఏకాదశి అని అంటారు. ఈ నెల డిసెంబర్ 15వ తేదీన సోమవారం నాడు సఫల ఏకాదశి వచ్చింది. ఈ ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. ఈ సఫల ఏకాదశి నాడు శోభన యోగం, జయత్ యోగం కలయికతో చిత్తా నక్షత్రం ఏర్పడింది. ఇది మీకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే ఏకాదశి. ఈ ఏకాదశి నాడు ఉదయాన్నే నిద్రలేచి ముందుగా చన్నీటితో తలస్నానం చేసి పసుపు రంగు వస్త్రాలను ధరించండి. ఏకాదశి నాడు పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే మీ జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. జాతక దోషాలతో ఇబ్బంది పడేవారు నీటిలో కొంచెం పసుపు కలిపి స్నానం చేస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ ఏకాదశి పూజలో ఏది ఉన్నా లేకపోయినా తులసి దళాలు మరియు పిండి దీపాలు ఖచ్చితంగా ఉండాలి. పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి వెంకటేశ్వర స్వామిని పసుపు రంగు చామంతి పూలతో అలంకరించి స్వామివారి చిత్రపటానికి తులసిమాల వేయండి. బియ్యం పిండితో కానీ గోధుమ పిండితో కానీ పిండి దీపాలు తయారు చేసుకోండి. బియ్యం పిండిలో కొంచెం బెల్లం, తురుము, ఆవు నెయ్యి, పాలు లేదా నీళ్లు పోసి పిండి ప్రమిదలు తయారు చేసి స్వామివారికి ఎదురుగా వెలిగించండి. పిండి ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టి ఒక్కో దీపంలో 7 ఒత్తులు వేసి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేయాలి. ఏకాదశి నాడు 2 పిండి దీపాలు వెలిగించి వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది. నైవేద్యంగా స్వామివారికి అరటి పండ్లు మరియు బెల్లం పానకం నివేదించండి. లేదా ఒక చిన్న బెల్లం మొక్క నివేదించినా సరిపోతుంది. ఈ విధంగా స్వామివారిని పూజిస్తూ గోవిందనామాలు చదవండి. లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు కానీ 21 సార్లు కానీ జపించండి. ఏకాదశి రోజున ఈ మంత్రాన్ని జపిస్తే చాలా మంచి జరుగుతుంది. ఇక అప్పుల బాధలతో ఇబ్బంది పడేవారు 11 యాలకులను పసుపు దారానికి గుచ్చి ఆ యాలకుల మాలను వెంకటేశ్వర స్వామి పటానికి వేసి పూజ చేయండి. అప్పుల సమస్యలు క్రమక్రమంగా తొలగిపోతాయి. చివరగా స్వామివారికి ముద్ద కర్పూరంతో హారతి ఇచ్చి నమస్కారం చేసుకుని 3 ప్రదక్షిణలు చేసి తలపై అక్షింతలు వేసుకోండి. వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నెయ్యి దీపం వెలిగించి 5 ప్రదక్షిణలు చేయండి. దీనివలన మీరు ఊహించిన శుభ ఫలితాలు కలుగుతాయి.